హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తే ఛానల్ని ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. BB8లో ఉన్న అప్డేట్స్ ఏంటంటే, నిన్న నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్లో ఒకరినొకరు బాగానే తిట్టుకున్నారు, మంచిగా గొడవ పడ్డారు. ఈ నామినేషన్స్లో ఉంది ఎవరెవరంటే మొత్తం 8 మంది ఉన్నారు. మొత్తం ఉంది 9 మంది. ఒక మెగా చీఫ్ రోహిణి తప్ప అందరూ నామినేషన్స్లోకి వచ్చారు. ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయంటే విష్ణుప్రియకి వచ్చాయి, ఆ తర్వాత పృథ్వీకి వచ్చింది, తర్వాత నబిల్కి వచ్చాయి, తర్వాత గౌతమ్కి వచ్చాయి. ఇలా అందరూ నామినేషన్స్లోకి వచ్చారు. మొదట నబిల్ వచ్చేసి గౌతమ్ అండ్ ఎవరిని ప్రేరణని నామినేట్ చేశారు. ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి గౌతమ్ అండ్ నిఖిల్ని నామినేట్ చేసింది. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి ఎవరు గౌతమ్ అండ్ టేస్టీ తేజను నామినేట్ చేశాడు. టేస్టీ తేజ వచ్చేసి విష్ణుప్రియ అండ్ వీళ్ళు పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీ వచ్చేసి అవినాష్ అండ్ గౌతమ్ని నామినేట్ చేశాడు. అవినాష్ వచ్చేసి వీళ్ళు పృథ్వీ అండ్ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. విష్ణుప్రియ వచ్చేసి టేస్టీ తేజ అండ్ నిఖిల్ని నామినేట్ చేసింది. ఇలా ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ లాస్ట్ వరకు వస్తే అందరూ నామినేట్ అయిపోయారు. మన టికెట్ టు ఫైనాలే ఆడించడానికి ఈరోజు హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన అఖిల్ అండ్ హారిక హౌస్లోకి రాబోతున్నారు. ఈ టికెట్ టు ఫైనలే వీళ్ళు కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ గేమ్స్లో ఫస్ట్ గేమ్లో రోహిణి టికెట్ టు ఫైనాలేకి అర్హత సాధించింది. వీళ్ళు నలుగురికి గేమ్ కండక్ట్ చేశారు. ఒకటి విష్ణుప్రియ, మన టేస్టీ తేజ, ప్రేరణ, అలాగే రోహిణి. వీళ్ళు నలుగురికి కండక్ట్ చేయడంలో విష్ణుప్రియ ఓడిపోయినట్టు తెలుస్తుంది. ఓడిపోవడం వల్ల ఈమె మిగతా టాస్క్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. రోహిణి మాత్రం ఈ టాస్క్ గెలిచి కంటెండర్గా ఫస్ట్ పార్టిసిపేట్ చేయడానికి అర్హత సాధించింది. సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉంది. థర్డ్ ప్లేస్లో టేస్టీ తేజ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం ఈ వారం ఓటింగ్ షేక్ అవుతుంది. ఎందుకంటే నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి ఓటింగ్ చాలా బాగా కొనసాగుతుంది. ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ కొనసాగుతున్నాడు, సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో నబిల్ ఉన్నాడు, ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి అనూహ్యంగా ఎవరున్నారంటే అవినాష్ ఉన్నాడు, సిక్స్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు, సెవెంత్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది, ఎయిత్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. లీస్ట్ కంటెస్టెంట్స్గా ఉన్న డేంజర్ జోన్లో ఉంది ఎవరెవరంటే పృథ్వీ, టేస్టీ తేజ, నెక్స్ట్ విష్ణుప్రియ. వీళ్ళు ముగ్గురు ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నారు. ఖచ్చితంగా వీరు ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం విష్ణుప్రియ ఆర్ టేస్టీ తేజ ఆర్ పృథ్వీ, ఈ ముగ్గురిట్లలో ఎవరో ఇద్దరు వెళ్ళిపోవడం కంపల్సరీ. ఇవండి ఈరోజున్న అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.